శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులారా, భక్తులారా, అనురక్తులారా, జ్ఞానవంతులారా, విజ్ఞానధనులారా, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో అనేక సంవత్సరముల నుండి నమ్మికగా, ప్రేమగా, ఆప్యాయతగా, వాత్సల్యంగా మనందరినీ తీర్థయాత్రలు అలా తిప్పడానికి, పుణ్యమును తీసుకుని రావడానికి, ఆనందాన్ని కలిగించడానికి, విజ్ఞానాన్ని పెంపొందింపచేయడానికి కర్ణాటక విమాన ప్యాకేజ్ ఏర్పరిచారు. వీరు ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో దగ్గర ఉండి అందరినీ చూస్తారు. అసలు ఎవ్వరికీ ఏ కష్టాన్ని రానివ్వడు. ఇది కూడా కర్ణాటక విమాన ప్యాకేజ్ 6 రాత్రులు 7 రోజులు. ఈ కర్ణాటక విశేషాలను కొన్ని మీకు తెలియచేస్తాను. ఎందుకనంటే కర్ణాటక అంటేనే ఆనందం. ఇస్కాన్ టెంపుల్స్ కానీ, అలాగే లాల్బాగ్ ఉద్యానవనాలు, బసవేశ్వర ఆలయం మనకు చాలా ఆనందం. బసవేశ్వరుడు సామాన్యుడు కాదు. శిలాదుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షికి జన్మించినటువంటి ఆయనే. బసవన్న అన్న, వృషభము అన్న, అంటే మనకు శివాలయంలో ఎదురుకుండా వృషభము ఉంటుంది కదా, ఆయననే బసవేశ్వరుడు అంటారు. శ్రీశైలంలో కూడా బసవన్న అంటారు. ఆయనకి శనగల మూతి కడతారు, అందుకని శనగల బసవన్న అంటారు. ఈయన చాలా గొప్పవాడు. ఈయనని నంది, ఆనందమును పెంపొందింపచేస్తాడనమాట. నందిని చూడగానే శివునికి పార్వతికి ఆనందం. అందుకని నందీశ్వర సమారూఢం భక్తానంచ సుమద్రుమం. నంది వాహనం మీద ఆనందాన్ని కలిగించేటువంటి మహానుభావుడు. అందుకని ఈయన్ని వృషభము అని కూడా అంటారు. వృషభము అంటే, వృష అంటే ధర్మం అని అర్థం. ధర్మము 4 పాదముల మీద ఉంటుంది కనుక ఇలా ఉంటాడు. అందుచేతనే మనకు 7 కొండలు కూడా శేషాచల, గరుడాచల, వృషభాచల అని అంటారు. వృషభాచలం అంటే ధర్మమునకు నిలయమైనటువంటిది. ఈయన భవిష్యత్తు కూడా తెలియచేస్తాడట. మనకు ఈ నందులు చాలామంది ఉన్నారు. లేపాక్షిలోను, అలాగే శ్రీశైలంలోను, అనేకమైన ప్రదేశాలలో ప్రత్యేకించి పెద్ద పెద్ద నందులు. దీనికోసం అసలు నంది, కర్నూలు జిల్లాలో మహానంది అనే పుణ్యక్షేత్రం కూడా ఉంది. ఇలాంటి మహోన్నతమైనటువంటి విశేషాలు మనం సందర్శించవచ్చు. ఇక మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈయనను జాతి మరువదు. మహానుభావుడు, ఎంత గొప్పవాడో. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఆ మ్యూజియం, మెమోరియల్ చూడవచ్చు. బెంగళూరులో మరొకటి విశేషం ఏమిటి అంటే చాముండేశ్వరి ఆలయం. చండముండాసురును సంహరించింది ఈమె. చండీ సప్తసతి అంటారే. యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. మహిషాసురుడు, రక్తబీజుడు, దుర్గముడు ఇంతమంది రాక్షసులను చంపివేసినటువంటి వీరత్వాన్ని ప్రదర్శించి లోకానికి శాంతి గూర్చినటువంటిది అమ్మ. ఆ చాముండేశ్వరి దయ మనకు కనపడుతుంది. అలాగే బృందావన గార్డెన్స్, ప్రేమకు చిహ్నాలు. ఎన్నో సినిమాలు తీస్తారు అక్కడ. అందరూ కూడా ఆనంద సంతోషాలతో వెలుగొందుతూ ఉంటారు. మన తెలుగులో కూడా అనేకమైనటువంటి సినిమాలు బృందావన గార్డెన్స్లో తీశారు. ఆనందం, మైసూర్ ప్యాలెస్, అలాగే మైసూర్లో హళిబీడు దేవాలయం, అలాగే చెన్నకేశ్వర ఆలయం, బేలూర్. అలాగే మనకు జక్కన, అమరశిల్పి జక్కన అని ఉంటుంది. జక్కన, ఆ జక్కన చెక్కినటువంటి శిల్పాలు అమోఘం. రాయే గదా దేవుడే అంటుంటారు కొందరు ఎగతాళిగా. అసలు రాయి గురించి, శిల్పాన్ని గురించి ఎలాలి అంటే ఒక శాస్త్రం ఉన్నది తెలుసునా. ఉలిబెట్టి అలా కొడితే ఒక రాయిని టంగ్ అంతసేపు మోగుతుంది. ఓంకారం. ఇది పురుషరాయి. అది నీకు నాకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొకటి కొడితే ఇత్తడి బిందె ఉంటుంది చూసారా, టంగ్. ఇందాకడిదో టంగ్, ఇదో టంగ్ అంటుంది. ఇంకోటి డుమ్ అంటుంది. ఇది నపుంసక రాయి, అది స్త్రీ రాయి, అది పురుషరాయి. పురుషరాళ్ళు అన్నిటినీ దేవతా విగ్రహాలు చేస్తారు. ఇది కృష్ణశిల. కృష్ణశిలను చూడండి, కొట్టండి. అలాగే స్త్రీ శబ్దంతో మోగినటువంటివి అమ్మవారి విగ్రహాలు చేస్తారు. ఇవి నిద్రపోతాయి, ఇవి ఎగురుతాయి, ఇవి నవ్వుతాయి, ఇవి వరాలు ఇస్తాయి. తెలుసునా? రాయి కదా అనుకోకండి.
అత్యద్భుతమైనటువంటి ఈ శిల్ప సౌందర్యాన్ని మనం చూడాలి అంటే ఈ కర్ణాటకలోనే చూడాలి. అలాగే విజయనగర వైభవాలు సరిగమ పదనిస అని పలికేటువంటి రాగాలతో ఉన్నటువంటి ఆ ఏకశిలా రథాలు మనకన్నీ ఈ కర్ణాటకలో మనకు దర్శనమిస్తాయి. ఇంతయేలా శృంగేరి పీఠం అక్కడే ఉన్నది. ఒకానొక సమయమున శంకర భగవత్పాదుల వారు వెళుతూ ఉంటే ఒక అడవిలో ఒక కప్ప అలా ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఒక పాము ఆ కప్పకు అలా ఊరడిస్తూ సేద తీరుస్తున్నది. కప్ప న్యాయంగా పాముని తినాలి, సహజ వైరము కలిగినటువంటివి సహజ మిత్రత్వాన్ని పొందటం ఏమిటి అని ఆ శంకర భగవత్పాదుల వారు అలా కన్నులతో అలా చూస్తే అక్కడ కనిపించింది ఎవరు? మహానుభావుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు తపస్సు చేసిన పుణ్యభూమి కనుకనే ఇక్కడ వైరములు ఉండవు. ఆ ప్రదేశంలోనే అలా ఆశ్రమాన్ని స్థాపించి శృంగేరి పీఠాన్ని పెట్టి ఇవి కాక భారతదేశంలో 4 చోట్ల ఉంచి ఆ ప్రదేశమునందే శారదాదేవి, చంద్రమౌళీశ్వరులు, నిరంతరమైనటువంటి జగదంబ శారదాదేవి, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాకిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కలుగు భారతి. దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క శారదాంబ మనకు దర్శనమిస్తుంది. అలాగే ముడుకేశ్వర ఆత్మలింగం, గోకర్ణం అనేటువంటి ప్రదేశం, అలాగే అత్యద్భుతమైనటువంటి శ్రీకృష్ణ మందిరాలు మనకు దర్శనమవుతాయి. ఇంతయేల ఉడిపిలో శ్రీకృష్ణ భగవానుడు ఎంత బాగుంటాడు. ఉడిపిలో కృష్ణ భగవానుడు, కృష్ణయ్య నీవే గొప్ప దేవుడవు, శ్యామా నీవే గొప్ప దేవుడవు, హే కృష్ణ పరంధామ పాహిమాం పాహిమాన్ అని ప్రార్థిస్తారు. అలాగే ధర్మస్థలిలో మంజునాథ స్వామి, హర హర మహాదేవ మంజునాథ మంజునాథ విశేషమైనటువంటి ఖ్యాతి వహించినటువంటి మనం దర్శించవచ్చు. అలాగే కుక్కటేశ్వరంలో అలా సుబ్రహ్మణ్య స్వామివారు, మూకాంబికా కొల్లూరులో, అలాగే దివ్యమైనటువంటి దుర్గాపరమేశ్వరి అమ్మవారుల యొక్క దివ్య ఆలయ సౌందర్యంతో మన జన్మలు పావనమవుతాయి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, ఆ సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు, ఈ కేరళ వీటిలో అత్యద్భుతమైనటువంటి విశేషంగా పూజలు జరుపుతారు. ఈయననే మురుగన్నని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాంటి స్వామివారుల యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని మనం పొందటమే కాదు, ప్రకృతి సౌందర్యంలో అందాలు చూచి మోక్ష మార్గాన్ని పొంది తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అంతేకాక విజ్ఞానాన్ని, మన భారతీయ వైభవ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పడానికి, మనందరికీ తెలియచేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏర్పరిచినటువంటి ప్యాకేజీని మీరందరూ కూడా వినియోగించుకొని, ఇంకా ఏదైనా దీనిలో అనుమానాలు గనక ఉన్నట్లయితే మనకు ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్లు ఉన్నవే వాటిని జాగ్రత్తగా వ్రాసుకొని సంప్రదిస్తే ఇంకా మనకు విశేషమైనటువంటి మనకు తెలుస్తాయి. అలాంటివి తెలుసుకొని ఆనందించవలసి తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.